పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి ఆయనతో వీడిపోయిన తర్వాత దర్శకత్వం, సినిమా నిర్మాణం వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్వాలా లవ్ అనే మరాఠీ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగినా పలు కారణాలతో సినిమాను ఎప్పటికీ విడుదల కాలేదు. 2014లోనే మరాఠీలో ఇష్క్వాలా లవ్ చిత్రం విడుదల కాగా దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రం తెలుగులో వస్తుంది. మరి అది కూడా థియేటర్లో కాదు, టీవీలో. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఈటీవీలో కొనుగోలు చేసింది. మరి ఈ సినిమా రిలీజ్ విషయంపై ఈటీవీ నుండి కన్ఫర్మేషన్ వచ్చిందని, సెప్టెంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుందని రేణుదేశాయ్ ప్రకటించారు. మరి అకీరా నటించిన తొలి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఆమె ప్రకటించింది. తెలుగులో థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాలేదు. అందుకు కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియదు. మరి అయితే కనీసం బుల్లితెర ద్వారా అయినా అకీరా తొలి సినిమా చూసే అవకాశం దక్కడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.